నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వం కాదు. జగన్ తాలూకా జలగలను తీసిపారేయాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. విశ్వసనీయత అంటేనే జగన్ అన్న ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. సిఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన. ఎన్నికల స్వార్థ రాజకీయాల కోసమే బీజేపీ ప్రయత్నిస్తుంది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి. ఈ ఏడాది పొగాకు దిగుబడిపై పెనాల్టీని తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. కేక్ కటింగ్ లో మంత్రి జోగి రమేష్, శాసనమండలి విప్ అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబుకు అధికారం మీద మమకారం తప్ప ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదన్నారు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. ఈ 5 ఏళ్లలో మంచి జరిగితేనే ఓటు వేయండి అని ప్రజలను ధైర్యంగా సీఎం జగన్ అడగడం సాధారణ విషయం కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద ఉన్నటువంటి మన అందరికీ ఈరోజు అత్యంత కీలకంగా మనం దీన్ని వేడుకని జరుపుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే ప్రతి అక్షరం వాళ్ళ తండ్రి గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశాలు. వాటికంటే ఇంకా మెరుగులు దిద్ది ఇంకా ఎక్కువ అమలు చేస్తా ఉన్నాడు. ఈయనకి ఎందుకంటే నేను మంచి చేశాన ధైర్యం ఉంది, ప్రజల మీద అభిలాష ఉంది, ప్రజలకు ఏదైనా చెయ్యాలి అనే కోరిక ఉంది. అందువల్ల ఆ విధంగా ఇవాళ వెళ్తున్నాడు. ఇవాళ ఆయన కోరుతా ఉందల్లా ప్రజల యొక్క ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. ప్రజల దగ్గర నుంచి డబ్బు కోరటల్లా మిగతా పార్టీ నాయకులు వసూలు చేస్తున్నట్టు డబ్బులు కాదు, ఈయన కోరుతా ఉంది. మీ ఆశీస్సులు నాకు కావాలి. దేశ రాజకీయాల్లో ఏ నాయకుడు ఇలా చేయలేదని చెప్పారు. జగన్ అంటేనే విశ్వసనీయత అని చెప్పిన మాట ప్రకారం మేనిఫెస్టోను అమలు చేశారని మంత్రి జోగి రమేష్, అప్పిరెడ్డి అన్నారు. గుంటనక్కలు చేసే నీచ రాజకీయాలను వైసీపీ కార్యకర్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి 14వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ శుభతరుణంలో మనందరం కూడా 5 కోట్ల మంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఏకైక నేత ఎవరైనా ఉన్నాడు అని అంటే మన లీడర్ జగన్ అన్నని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పవలసిన తరుణం. ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రతి గడపకెళ్లి అక్క చెల్లిని పలకరిస్తా ఉన్నాం, ప్రతి గడపకెళ్లి అవాసాలను పలకరిస్తా ఉన్నాం. మేలు చేశాం కాబట్టి, మంచి చేశాం కాబట్టి భారతదేశంలో 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయమన్నా దమ్మున్న నాయకుడు మన జగనన్న మాత్రమే. ఇది మనకి గర్వకారణం. 2014లో కొద్ది తేడాతో ఓటమి చెందినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన అనేకమైనటువంటి పోరాటాలు, ఉద్యమాలు చేసి 2019 ఎన్నికల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి కూడా ఆయన పేదరికమైన పోరాటం చేస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు, నా వల్ల, నా ప్రభుత్వం వల్ల మీకు లబ్ధి జరిగిందని, మీ కుటుంబానికి లబ్ధి జరిగిందని భావిస్తే తప్పనిసరిగా నాకు ఓటు వేయమని అడుగుతున్నటువంటి నాయకుడు బహుశా ప్రపంచంలో మనం ఎక్కడా కూడా వినలేదు, చూడలేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ రాజకీయాల్లో యుద్ధమే ఉంటుందని, బంధుత్వాలు ఉండవని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో తాను ఓడిన ప్రజల గుండెల్లో స్థానం మరింత బలాన్నిచ్చిందని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. భీమవరంలో ఓడిపోయిన వ్యక్తి బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్ ను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారారని అన్నారు. యుద్ధం తాలూకా అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయడము. జగన్ కు ఆ యుద్ధం ఇద్దామని చెప్పారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు జనసేనలో చేరడం పార్టీకి మరింత బలాన్నిస్తుందని అన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన వ్యూహం తనకు ఉందని, జన సైనికులు తనపై నమ్మకం ఉంచితే చాలన్నారు పవన్ కళ్యాణ్. పార్టీలో పులపర్తి రామాంజనేయులు గారు, అందరూ అంజుబాబు గారిగా పిలిచే పులపర్తి రామాంజనేయులు గారు రోజు జనసేన పార్టీలో చేరటం మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తున్నాను. జనసేన పార్టీ తరపు నుంచి మనకి ప్రత్యర్థి పార్టీలో ఉండే ఆ రోజున నేను ఓడిపోయినప్పుడు అంత బాధపడిన వ్యక్తి అంజుబాబు గారు. 2019 ఎన్నికల్లో కూడా భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే ఇప్పుడు లేరనుకోండి, వాళ్ళు వద్దండి, వాళ్ళు మా బంధువులు అవుతారు, వీళ్ళు మాకు వియ్యంకులు అవుతారు, వీళ్ళు మాకు ఈ రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవు. నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువులా కాదా వియ్యంకులా ఇంక గొడవలు ఉండవు. ప్రత్యర్థి వర్గమా నా వర్గమా రెండే ఉంటాయి. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ, యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రక్షాళన. ఖచ్చితంగా ఇంకా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకున్నానో సరిగ్గా మే 15 లోపు జరిగిపోతుంది. వ్యూహం నాకు వదిలేండి అమ్మా, టైమింగ్ అండ్ స్ట్రాటజీ నాకు వదిలేండి, వ్యూహం నాకు వదిలేయండి. వాళ్ళ వ్యూహం సినిమాలు తీసుకునేవాడు, మన వ్యూహం వేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. బృందావన్ గార్డెన్స్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో వైసీపీ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆవిష్కరించారు. దివంగత నేత వైఎస్ఆర్ కు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ఈ 5 ఏళ్లలో సీఎం జగన్ పాలన సాగించారని, 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు డొక్కా. వైఎస్ఆర్సీపీ ప్రారంభించి 13 సంవత్సరాలు నిండి 14 సంవత్సరాలు అడుగుల సందర్భంగా జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు చేసిన విజయాలు, ఆ పార్టీ లక్ష్యాలన్నీ కూడా మనం ప్రజలకు వివరించడం జరిగింది. ఈ మధ్యన సిద్ధం సభలో అవన్నీ కూడా మనం ఒకసారి సమన్వయం చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు అందించే విధంగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం సాధించిన విజయాల్ని, జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయాల్ని, పార్టీ నిర్మాణాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ, గుంటూరు జిల్లా పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అంతా కూడా సిద్ధంగా ఉందని, ఎన్నికలకు సిద్ధంగా ఉందని చెప్పి రానున్న కార్యక్రమాల్లో వేగవంతంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మేమందరం తెలియజేస్తూ, ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ముస్తఫా, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైసీపీ ఆవిర్భావం నాటి నుండి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిందన్నారు. సీఎం జగన్ పాలనలో పేదలు సుభిక్షంగా ఉన్నారని చెప్పారు. రానున్న రోజుల్లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 సంవత్సరాల తర్వాత 14 అడుగు పెడుతున్న సందర్భంగా కేక్ కట్ చేసి గుంటూరు నగరానికి సంబంధించిన కార్పొరేటర్లు, కార్యకర్తలు, మరి పెద్దవాళ్ళు అందరూ కూడా మరి ఇక్కడ కేక్ కట్ చేసి, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదవాళ్ళకి ఒక దశ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది. మరి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ తర్వాత రాబోయే తరాల కోసం ఈరోజు పునాదులు వేసుకుంటూ, అంటే పునాదులు అంటే ఈరోజు పిల్లల్ని చదివించడం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, అంటే వాళ్ళకి ఒక మంచి ఇది చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న కృషికి ఈరోజు రాష్ట్రమే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఫార్మేషన్ డే. ఈరోజు నిజంగానే ఏ లక్ష్యంతో పార్టీ పెట్టారో అదే లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ అనంటే
ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క వర్గానికి నేను ఉన్నాను అని చెప్పి ఏ విధంగా భరోసా ఇచ్చారో, ఏ మాట ఇచ్చారో ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టుబడి ఉంది. ప్రజలకి ఎప్పుడూ నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఉంది. ఈ సంక్షేమ పథకాలు కావాలన్నా, లేకపోతే ప్రజలకి మంచి ప్రభుత్వం అంటే మంచి జరగాలన్నా, లేకపోతే సమాజానికి మంచి జరగాలన్నా మంచి నాయకుడు ఉండాలి, మంచి పార్టీ ఉండాలని చెప్పి ప్రజలందరూ ఫిక్స్ అయ్యారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులను వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అరండల్పేట వైపు ఏర్పాటు చేసిన రైల్ కోచ్ రెస్టారెంట్తో పాటు గుంటూరు గుంతకల్లు డబ్బింగ్ ఓఎస్ఓపి స్టాల్స్ను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కృష్ణ, బీజేపీ నేతలు నరేంద్ర కుమార్, వల్లూరు జయప్రకాష్ నారాయణ, తులసి యోగేష్, గుంటూరు రైల్వే డిఆర్ఎం రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. भारतीय रेलवे आज एक बहुत बड़े ट्रांसफॉर्मेशन के दौर से गुजर रही है। इस दशक के अंत तक भारतीय रेलवे का पूरी तरह कायाकल्प होने जा रहा है. దేశాన్ని అన్ని రంగాల్లో ప్రధాని మోడీ అభివృద్ధి చేశారని అన్నారు జడ్పీ చైర్పర్సన్ కృష్ణ. మహిళా సాధికారతకు కేంద్రం ప్రత్యేక కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. పేదరిక నిర్మూలనకు ప్రధాని మోడీ అనేక పథకాలను ప్రవేశపెట్టారని నరేంద్ర కుమార్ అన్నారు. గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు మన మోడీ గారు అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ రైల్వే స్టేషన్లో స్టాల్స్ని పెట్టి దాదాపు 85,000 కోట్లని ఖర్చు పెట్టి ఈ యొక్క స్టాల్స్ని ఓపెన్ చేసి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి. భారతదేశం అభివృద్ధి బాటలోనికి నడవాలని, మన దేశం ఆల్రెడీ అభివృద్ధి చెందిందని నేను నమ్ముతున్నాను. వారు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలు 5,000 కోట్లతో రైల్వే చరిత్రలోనే సువర్ణాధ్యాయంతో లిఖించగలిగిన రోజు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పేద వర్గాల నుంచి ధనిక వర్గాల దాకా ఏదైతే అవసరం ఉన్నదో దాన్ని గుర్తించి అన్నిటిని కూడా తన ప్రయత్నంగా అభివృద్ధి చేసి అవన్నీ కూడా జాతికి అంకితం చేస్తున్నారు. ఎక్కడా కూడా నరేంద్ర మోడీ గారు పేరు పెట్టుకోలేదు. నరేంద్ర మోడీ గారు అంటే అభివృద్ధి గ్యారంటీ అనే ఒక సంకల్పంతోనే ఈ యొక్క దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అభివృద్ధి చెందిన రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి చెందిన రైల్వే డిపార్ట్మెంట్. యూటీఎఫ్ యాప్ ద్వారా రైల్వే శాఖ అందించే సేవలను ఇంటి నుంచే పొందవచ్చని తెలిపారు గుంటూరు రైల్వే డిఆర్ఎం రామకృష్ణ. యూటీఎస్ వెండింగ్, యూటీఎస్ ఆల్టర్నేటివ్ టికెట్ సిస్టమ్ అనేది ఈ యాప్ ద్వారా, యూటీఎస్ యాప్ ద్వారా బుకింగ్ చేయడం జరుగుతుంది. దీన్ని నేను ప్రజలందరికీ ఏమని ప్రార్థిస్తున్నానంటే దీని అందరినీ 100% యూటీఎస్ 100% చేద్దామని నేను ప్రార్థిస్తున్నాను. యూటీఎస్ యాప్ అనేది మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మీరు కౌంటర్స్కి వచ్చి, రైల్వే స్టేషన్కి వచ్చి, కౌంటర్స్కి వచ్చి అక్కడ డబ్బులు చిల్లర పెట్టి యూటీఎస్ టికెట్ కొనుక్కునే కష్టం లేకుండా మీ ఇంట్లోనే ఉంటూ యూటీఎస్ యాప్ని వాడుకొని మీ ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి స్టార్ట్ అయ్యి ఏ ప్రాంతం వరకు ప్రయాణం చేయాలో ఆ టికెట్ ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థగా ఐటీసీ బోర్డు 10,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యానికి చేరుకున్నామని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, టొబాకో బోర్డు ఈడీ శ్రీధర్ బాబు తెలిపారు. రాబోయే కొద్ది నెలల్లో టొబాకో బోర్డు ప్రపంచంలోనే 2వ వ్యాపార స్థానాన్ని సంపాదించుకుంటుందన్నారు. గుంటూరు టొబాకో బోర్డు కార్యాలయంలో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, ఈడీ శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. పొగాకు పంటను పండించడంలో చైనా దేశం తర్వాత భారతదేశం 2వ స్థానంలో ఉందన్నారు. గత 2 సంవత్సరాలుగా ఐటీసీ బోర్డు కార్యాలయంలో చేస్తున్న కార్యక్రమాలు, రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు వివరించినట్లు వారు తెలిపారు. గత 2 సంవత్సరాల నుంచి పొగాకు బోర్డులో ఏం జరిగింది అనే రివ్యూ మీటింగు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారితో చర్చించడం జరిగింది. గత సంవత్సరం ఎప్పుడు కూడా 6,500, 6,400 ఉండే ఎక్స్పోర్ట్స్ రెవెన్యూ, విదేశీ మారక ద్రవ్యము 22-23వ సంవత్సరానికి 9,740 కోట్లతో మేము పెర్ఫార్మెన్స్ చేశామని చెప్పాం. అలాగే అదే సందర్భంలో మా ఈడీ గారు 11,000 కోట్ల వరకు కూడా రెవెన్యూ ఈ సంవత్సరం 23-24 సంవత్సరానికి రికార్డు స్థాయిలో పొగాకు తరపు నుంచి విదేశీ మారక ద్రవ్యం దాదాపు 11,000 కోట్లుగా మనము
ఆర్జించగలమని తెలియజేశాం. పొగాకు పంట గతం కంటే ఈ ఏడాది దిగుబడి భారీగా పెరిగిందన్నారు. మిజోం తుఫాన్ వల్ల నష్టపోయిన పొగాకు రైతులకు 10,000 రూపాయల వడ్డీ లేని రుణాన్ని అందించినట్లు చెప్పారు. అలాగే పంట దిగుబడిపై విధించే పెనాల్టీని తగ్గించేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు వివరించారు. మిచాంగ్ తుఫాను బాధితంగా మనం అందరం కూడా దెబ్బతిన్నాం. వేల ఎకరాల్లో మనం పంట నష్టపోవడం జరిగింది. మేనేజర్లు అందరూ కూడా విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి కేంద్ర మంత్రిత్వ శాఖకు కూడా అందించడం జరిగింది. వారు ఆనాటి పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి సానుకూలంగా స్పందించి బాధిత పొగాకు రైతులందరికీ కూడా 10,000 రూపాయల వడ్డీ లేని రుణాన్ని అందించడం జరిగింది. టొబాకో బోర్డ్ అనే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ రికార్డెడ్ టిల్ జనవరి లాస్ట్ ఆర్ ఎల్స్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనము 10,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్స్పోర్ట్స్ రూపంలో సాధించాము. దట్ ఈస్ అవర్ ఫస్ట్ అచీవ్మెంట్. వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టొబాకో ఆఫ్టర్ చైనా. సిఏఏ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. హిమనీ సెంటర్ గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల స్వార్థ రాజకీయాల కోసం కులాల వారీగా ప్రజలను చీల్చి లబ్ధి పొందే ప్రయత్నం బీజేపీ చేస్తుందని విమర్శించారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ప్రక్కన పెట్టిన చట్టాన్ని మళ్లీ అమలు చేయడం దారుణమన్నారు. ప్రజా వ్యతిరేకమైన సిఏఏ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిఏఏ చట్టంపై చంద్రబాబు జగన్ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. దురదృష్టకరమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి భారతీయులను చీల్చేటటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ యొక్క సిఏఏ చట్టం అనేటటువంటిది 2019లో తీసుకొచ్చినప్పటికి కూడా యాజ్ పర్ రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం ఏదైనా పార్లమెంట్లో చట్టం జరిగితే ప్రతి 6 నెలల కాలానికి దాన్ని మరలా పొడిగించడం అన్న జరగాలి, లేదా రద్దు అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కానీ పొడిగించారో లేదా పక్కనున్న దాన్ని మరలా తీసుకొచ్చారో తెలియదు. కానీ ఎన్నికలు వస్తే ఈ ఎన్నికల్లో తమ స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికల్లో గెలవటం కోసం మరలా భారతీయుల మధ్య కులాల పేరు మీద మతాల పేరు మీద చీల్చి వాళ్ళ మధ్యన ఘర్షణలు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనేటటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. వెంటనే రాష్ట్రపతి సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ జరిగి ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ కింద భారత జాతి వ్యతిరేకం సంబంధించింది కాబట్టి దీన్ని ఆపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మార్చి 13న గుంటూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశం జిల్లా సిపిఐ కార్యాలయంలో జరగనున్నట్లు జంగాల అశయ్ కుమార్ తెలిపారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో జంగాల అశయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 13న జరగనున్న సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావు పాల్గొంటారన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడిందని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రతిష్టను ఫలంగా పెట్టి అధికారమే పరమావధిగా 3 పార్టీలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. మార్చి 13వ తేదీన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సిపిఐ కార్యాలయంలో జరుగుతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కింద నుంచి బెంచి కింద నుంచి పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పినటువంటి వైసీపీ వాళ్ళు కానీ డైరెక్ట్గా పొత్తు పెట్టుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, టీడీపీ కానీ ఈ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విషయంలో ఉపయోగపడింది, అలాగే ఏపీకి ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా ఇచ్చే స్థితిలో ఇవాళ బీజేపీ లేకపోయినా భయం గుప్పెట్లో బాబు, భయం గుప్పెట్లో వైసీపీ అన్నట్టుగా ఎవరూ విమర్శించరు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి మోడీని మాత్రం ఒక్క మాటనే ధైర్యం లేని దుస్థితి ఏర్పడింది. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని రకాల నిధుల్ని ఫణంగా పెట్టి కేవలం అధికారమే పరమావధిగా ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని
ప్రజలు ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వం కాదు. జగన్ తాలూకా జలగలను తీసి పారేయాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. విశ్వసనీయత అంటేనే జగన్ అన్న ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. సిఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన. ఎన్నికల స్వార్థ రాజకీయాల కోసమే బీజేపీ ప్రయత్నిస్తుంది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి. ఈ ఏడాది పొగాకు దిగుబడిపై పెనాల్టీని తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.